నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఈ నెల 10వ తారీఖున సుప్రీంకోర్టు వాదనలు వినబోతోంది. ఉప ఎన్నికలు వస్తాయని చాలా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఉప ఎన్నికలు రావని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ అండ్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ గారు. భరత్ గారు నమస్కారం. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టుని ఆశ్రయించారు. ఒక స్పీకర్ని ఒక నిర్ణయం తీసుకోమంటే అది కొంచెం వాయిదాలు పడింది. ఆ తర్వాత మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఫిబ్రవరి 10న వాదనలు వినడానికి రెడీ అయింది సుప్రీంకోర్టు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఎందుకని అంత పట్టుబడుతున్నారు? మేమేమి పట్టని విషయం పట్టట్లేదండి. పట్టాల్సిన విషయమే పట్టుబడతా ఉన్నాం. ఇప్పుడు మా పార్టీ టికెట్ మీద గెలిచినారు. మా పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినారు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అట్రాక్టింగ్ డిస్క్వాలిఫికేషన్ యాజ్ ఎమ్మెల్యే. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే చాలు. ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పార్టీ సభ్యత్వానికి, ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యే ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తే అట్రాక్ట్ అవుతుంది, డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. మేము చట్టంలో ఉన్నది ఇది. చట్టము అంటే ఇది కాన్స్టిట్యూషన్లోనే ఒక భాగం. ఇది కాకుండా మీరు అన్నారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది. ఇప్పటిదాకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ఆ మాట ఇప్పటిదాకా ఎవరు అఫీషియల్గా చెప్పట్లేదు కదా. ఆ కండువా కూడా మేము దేవుడికి సంబంధించినటువంటి ఏదో దేవాలయంలో వేసుకున్న ఉన్నాయి కదండి, స్పీకర్ గారికి సమర్పించినాం కదా. మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం అనేది, పార్టీ మెంబర్షిప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని వాళ్ళు ఉత్తరాలు ఇచ్చినారు స్పీకర్కి. మేము అవన్నీ మొత్తం ఎవిడెన్స్ అంతా ఇచ్చాము. మరి స్పీకర్ ఎందుకని నిర్ణయం తర్వాత ఇంకొకటి అండి, ఆ మాట చెప్పి తర్వాత ముఖ్యమంత్రి గారితో చట్టపట్టాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోయి కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఏదైతే కాంగ్రెస్లో మిళితమైనారో, ఈ పార్టీలో ఎన్నికయ్యి ఆ పార్టీలో మిళితమైనారో అది ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ని అట్రాక్ట్ చేస్తుంది. 2 భాగాలు ఉన్నాయి. ఒకటి డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుందని మేము వేసినది ఒక పిటిషన్ ఉంది, అది మా వాదన. దాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? ఫిరాయింపు చట్టం కింద దాన్ని నిర్ణయించాల్సింది కేవలం స్పీకర్. మండలి అయితేనేమో చైర్మన్, అసెంబ్లీ అయితేనేమో స్పీకర్. కంప్లైంట్లు ఇచ్చినాము. కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత స్పీకర్కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి స్పీకర్ ఫంక్షన్, ఇంకొకటి స్పీకర్ ట్రైబ్యునల్లో డిసైడింగ్ అథారిటీ, క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్. అది క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అనేది ఒకటి ఉంటుంది. దే నీడ్స్ టు బీ ఫేర్, ఆర్బిటరీగా ఉండకూడదు. వారి ముందుకు వచ్చిన ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఆయన చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో అది ఫేర్గా ఆర్టికల్ 14కి అనుగుణంగానే వారు చేయాలి. వారికి మేము కంప్లైంట్ ఇచ్చి దగ్గర 9 మాసాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. యాక్షన్ తీసుకున్న సందర్భంగా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు వీటన్నిటిని గమనించి యాక్షన్ తీసుకోవాలి, నోటీసులు ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని ఆ రకమైన సింగిల్ జడ్జి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా డివిజన్ బెంచ్కి వెళ్ళి, డివిజన్ బెంచ్ ఏమన్నారంటే కోర్టు అది స్పీకర్ పరిధిలో ఉన్నది కాబట్టి వాళ్ళు చూసుకుంటారని చెప్పి సింగిల్ జడ్జి ఆర్డర్ని వాళ్ళు రద్దు చేశారు. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఇంత మునుపు ఇలాంటి ఇష్యూస్ అనేకం వచ్చినాయి. మహారాష్ట్రకు సంబంధించిన విషయం వచ్చింది, కర్ణాటకకు సంబంధించిన విషయం వచ్చింది, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఇదే విషయాలు కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఏం వ్యాఖ్యానించింది అనేది మొత్తం మీడియాలో ఉన్నది.
ఎంత సమయం కావాలి మీకు అనేది. అంత మునుపున్న జడ్జిమెంట్స్లో కోర్టు ఒకటే చెప్పింది, అసెంబ్లీకి సంబంధించిన విషయాలలో కోర్టు ఇది చేసుకోదు, కానీ స్పీకర్ ట్రైబ్యునల్గా డిసైడ్ చేయాల్సిన విషయంలో ఫేర్గా ఉండాల్సిన అవసరం ఉన్నది, దానికి రివ్యూ చేసే అథారిటీ సుప్రీంకోర్టుకు ఉన్నది అనేది చెప్పింది. ఆ పరిధిలోనే ఇవాళ అక్కడికి ఈ కేసులు తీసుకొని పోవడం జరిగింది. తర్వాత సెక్షన్ 2A సబ్సెక్షన్ 1 ప్రకారము వాళ్ళు రాజీనామా చేసినారు, సభ్యత్వాన్ని రాజీనామా చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దే షుడ్ గెట్ డిస్క్వాలిఫైడ్. డిస్క్వాలిఫై అయితే ఏమవుతుందండి? డిస్క్వాలిఫై అయ్యేదానికి పూర్తిగా, ఒకవేళ డిస్క్వాలిఫై కదా ఎందుకు డిలే చేస్తున్నారు? డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ కాకపోతే ఆర్డర్ పాస్ చేయండి. మీ పార్టీ వాళ్ళ మెజారిటీ ఉన్నదనే బలాన్ని ఉపయోగించి, మీ మెజారిటీ బలాన్ని ఉపయోగించేసేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేస్తే మేము ఖచ్చితంగా మీకు ఇంకెక్కడ పోతాం? బజార్లో పంచాయతీ పెడతామా? కోర్టుకే పోతాం. అయితే కరెక్ట్గా ఈ టైం పీరియడ్ నుంచి 6 years బ్యాక్ కావచ్చు, 11 years బ్యాక్ వెళ్తే అప్పుడు కేసీఆర్ చేసిన పని కూడా ఇదే కదా. టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా. ఫస్ట్ కాంగ్రెస్ డీల్ చేస్తాను. ఫస్ట్ కాంగ్రెస్ గురించి చెప్తాను. కాంగ్రెస్ నుంచి ఎట్లా వచ్చినారండి? మొత్తం అంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ మెజారిటీ సభ్యులు, మెజారిటీ అని అంటే సూపర్ మెజారిటీ సభ్యులు, చట్టం అనుమతించే అంత గ్రూపు వాళ్ళు కొత్త రాష్ట్రము, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏకాభిప్రాయంతో జరిగితే బాగుంటుంది, మేము ఆపోజిషన్లో ఉండేదానికన్నా మేము రూలింగ్ పార్టీలోనే చేరతాము అని వాళ్ళు ఒక గ్రూపుగా వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్లో మెర్జ్ చేసినారు. సెక్షన్ 4 ఆఫ్ యాంటీ డిఫెక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది అనుమతిస్తుంది, దాంట్లో డిస్క్వాలిఫికేషన్ లేదు. కాకపోతే అందరూ మూకుమ్మడిగా కట్టగట్టుకుని ఒకేసారి 1 by 1 వచ్చారు కదా. అప్పుడు కూడా 1 by 1 చేరలేదండి, మొత్తం మూకుమ్మడిగానే రెజల్యూషన్ పాస్ చేసుకొని వచ్చి ఇచ్చినారు. చర్చ జరిగినది అంతకన్నా ముందు. వాళ్ళు రాజీనామా చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఏం చేసినారంటే ఒక గ్రూప్గానే, ఎంత గ్రూప్ అయితే ఒక మెర్జర్కి అవకాశం ఉందో అంత గ్రూప్గా తయారయ్యే వచ్చి మెర్జర్ అయినారు. దానికి కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోలేదా? మరి కోర్టుకు పోయినా దాని మీద ఛాలెంజ్ చేసినారు. వాళ్ళకేమో అనుకూలంగా ఆర్డర్ రాలేదు. అది వాళ్ళు కప్పిపుచ్చుతున్నారు, కానీ దాన్ని కూడా ఛాలెంజ్ చేసినారు. చట్టబద్ధంగా జరిగిందండి. చట్టంలో ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు సదుద్దేశంతో రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మేము చేరతాము, ఇట్లా గ్రూప్గా మీ దాంట్లో మెర్జ్ అవుతాము అని చెప్పి పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గం యొక్క అనుమతితోనే వాళ్ళు పార్టీలో మెర్జ్ అయినారు, బీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయినారండి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆనాడు జరిగిన దానికి ఈనాడు జరిగేదానికి అసలు సంబంధం లేదు. ఇక ఇండివిజువల్స్ వీళ్ళంతా రిజైన్ చేసినారు కదా, పార్టీ మెంబర్షిప్కి రిజైన్ చేసిపోయినారు. రిజైన్ చేసిన క్షణం దే సీజ్ టు బీ ఎమ్మెల్యే అండి. కానీ అది డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం, డిక్లరేషన్ ఇవ్వాల్సింది మాత్రం స్పీకర్ గారు. మేము ఇమీడియట్గా పిటిషన్స్ వేసినాము, మేము డిమాండ్ కూడా చేసినాము, మీరు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేషిప్ కూడా రాజీనామా చేయండి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా. కాబట్టి దానికి దీనికి ఇది లేదు. తర్వాత 2016 సంగతి చెప్తాను. 15లోను 16లో జరిగింది. ఎట్లా జరిగిందండి? ఎవరు మొదలుపెట్టింది దీన్ని? ఈ ఫిరాయింపులు మొదలుపెట్టిన వారెవరు? డబ్బు సంచులు మోసుకొని డబ్బులతోని పశువులను ఉన్నట్టుగా కొన్నది ఎవరు? అది మొదలుపెట్టింది ఎవరు? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి. ఆయన మీద కేసు కూడా ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. డబ్బు సంచులు మోసుకొని పోయి ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ సభ్యులను కొనే ప్రయత్నం చేసింది ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డైరెక్షన్
చంద్రబాబు నాయుడు గారు. దేనికి చేసినారు? కొత్తగా ఏర్పడిన రాష్ట్రము మనకూడదని చేసినారు. తర్వాత ఫెయిల్డ్ స్టేట్ కావాలనేది ప్రపంచం ముందు నిలబెట్టేదానికోసం చేసినారు. దురుద్దేశంతో చేసినారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని కూలగొట్టాలని, కేసీఆర్ గారి మొదటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కంకణం కట్టుకొని చేసినారు. రాజకీయ ప్రతిక్రియ ఉండదా? గవర్నమెంట్ని మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ని కాపాడుకునే అవసరం లేదండి మాకు? ప్రజల పట్ల మేము కొట్లాడాల్సిన అవసరం లేదా? దాన్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, సుస్థిరం చేసుకునే దానికోసం మేము ఇన్వైట్ చేసినాము. రండి మాతో చేతులు కలపండి, ఆఫ్టర్ ఆల్ మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా. పార్టీ మారమని ఎంకరేజ్ ఆ చేశారు. పార్టీ మాలో మెర్జిగామని చెప్పినాము. పద్ధతి ప్రకారం మెర్జ్ అయినారు. ఎవరు పోద్దన్నారండి కోర్టుకి? నిజంగా వాళ్ళు గెలవగలిగేది ఉంటే ఆ రోజు కోర్టుకు పోవాలి కదా. వాళ్ళు పోలే కదా. మేము తప్పు చేస్తే ఊరుకునే ఏంటి మనస్తత్వాలైనా వీళ్ళవి. అటు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయనే పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి అయినా అంత మేధస్సు ఉన్నది, శక్తి ఎందుకు పోలేదు? నిజంగా మేము తప్పు చేస్తే తర్వాత మీరు కూలగొట్టాలనేది, తర్వాత ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనేది స్పష్టంగా కనిపించింది కదా ఆ కేసులో. డబ్బు సంచులు తీసుకుపోయి మీరు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తారు కదా, సభ్యులను కొనే ప్రయత్నం చేస్తారు కదా. అస్థిరం చేయాలని, తెలంగాణను సర్వనాశనం చేసే కార్యక్రమం కదా. తెలంగాణకి రాకుండా వ్యతిరేకంగా ఉద్యమం చేసింది ఎవరండి? 9 డిసెంబర్ 9, 2009లో మొట్టమొదటిసారి తెలంగాణ జరిగేదానికి వీలు లేకుండా అడ్డం పడిన మహానుభావుడు ఎవరు? విజయవాడలో రోడ్ల మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశ గణం. ఏం తప్పు చేసినామండి? తెలంగాణని సమర్థించుకోవాలి, నిలబెట్టుకోవాలి. కాబట్టి మీ సహాయం మాకు అవసరమని ఆ రోజున్న తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా విన్నవించినాము. ఒక గ్రూప్గా వచ్చి వాళ్ళు చేరినారు. ఒకవేళ మీకు అది లీగల్గా తప్పైతే ఆ రోజు కోర్టుకు పోవాలి కదా. ఎందుకు పోలేదు? సో ఇప్పుడు కూడా ఇవాళ మీరు చేసినారు. మేము అయ్యాల పద్ధతిగానే ఉన్నాము, ఇవాళ కూడా పద్ధతిగానే ఉన్నాము. ఆ రోజు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేశారు, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఒక విన్నవించుకున్నారు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ కేసీఆర్ అలాంటి పని చేస్తాడు కాబట్టి మేము కూడా గేట్లు ఎత్తాము, అందువల్లే ఈ 10 మంది వచ్చారు, ఇంకా గేట్లు ఎత్తితే ఇంకా చాలా మంది వస్తారు ఒక మాట. అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చే కుట్ర కేసీఆర్ చేశారు అనేది అక్కడ వినిపించింది కదా ఆ టైంలో. దొంగ పని చేసి సమర్థించుకునే మాటలు వేరు. వాళ్ళు దొంగ పని చేస్తే మేము సమర్థించుకునే దానికోసము, మా ప్రభుత్వాన్ని కాపాడుకునే దానికోసము, ముఖ్యంగా తెలంగాణను కాపాడుకోవడం కోసం చేసిన విన్నపం అది. మేము పార్టీ ఫిరాయించమని చెప్పలే, కలిసి పని చేద్దామని చెప్పినాం. ప్రభుత్వం తెలంగాణ మొదటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని చెప్పినాం, తెలంగాణను నిలబెట్టుకుందామని చెప్పినాం. మేమేమి బేరసారాలు చేసేసి డబ్బు సంచులు మోసి డబ్బులు ఇచ్చి మేమేమన్నా తీసుకురాలి. కాకుంటే ఆ టైంలో వాళ్ళు వచ్చిన వాళ్ళని మంత్రివర్గంలో కూడా ఎందుకు చేయకూడదండి? మరి ఈసారి ఒకసారి వాళ్ళు మెర్జ్ అయిన పార్టీలో అంతర్భాగం అయిన తర్వాత ఎందుకు చేయకూడదు? ఒక సమిష్టి కార్యక్రమం తీసుకోవాలి, ఏకాభిప్రాయం కావాలి. తెలంగాణలో అభివృద్ధి పోవాలంటే చాలామంది త్యాగం చేశారండి. మొదటి నుంచి కొట్లాడిన వాళ్ళు కూడా త్యాగం చేసినారు. ఎందుకోసం చేసినారు? మాట్లాడలేదు. మాట్లాడకుండా ఎందుకు చేసినారు అంటే కేసీఆర్ గారి ఉద్దేశం కరెక్ట్ కాబట్టి చేసినారు. తప్పేమున్నదండి దాంట్లో? తప్పేమున్నది? ఇచ్చినారు కొంతమంది సమర్థులైన వాళ్ళకి, కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినారు. తర్వాత ప్రజల ఆమోదం తెలిపిన కదండి నెక్స్ట్ టర్మ్ గెలిపించి. ఇప్పుడు ఆమోదం కాదు. ఇప్పుడు వీళ్ళేందంటే మొత్తం అంతా చిల్లర వాగ్దానాలన్నీ చేసి, అలవిగానే వాగ్దానాలు చేసి జనాన్ని మభ్యపెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మార్పు అని చెప్పి ఇవాళ మార్పు చూస్తూనే ఉన్నాం కదా, ప్రజలు ఎట్లా ఆడుతున్నారు. అయితే ఫస్ట్ టైం 2014లో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 63 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత 2019
18లో జరిగినటువంటి ఎన్నికల్లో 88 వచ్చాయి. 88 వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం, దాన్ని సెంచరీ దాటించాల్సినటువంటి అవసరం ఏమరు? కాంగ్రెస్ పార్టీ 2018లో వాళ్ళ పవర్లోకి వస్తామనే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈసారి పవర్లోకి వస్తామనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఆశలు అడియాశలైనాయి. తర్వాత అది అడియాశలు అయిన తర్వాత కలిసి పనిచేసుకుంటే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కష్టం అనేది వాళ్ళకి తెలుసు. తర్వాత ప్రతిరోజు కీచులు ఆడుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని చెప్పి వాళ్ళు వచ్చినారు. వస్తే చేసుకుందాం, మేము తప్పే ఉన్నదండి దాంట్లో. అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఎన్నిసార్లు మీరు అడుగుతున్నారు, నేను కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ డిస్క్వాలిఫికేషన్ ఏది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది, ఏది డిస్క్వాలిఫికేషన్ కాదనేది మీరు చూడండి. కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది. ఇది సెక్షన్ 2A(1) సబ్సెక్షన్ 1, తర్వాత సెక్షన్ 4. ఇది మెర్జర్. ఈ మెర్జర్ కనుక అయితే మాత్రము డిస్క్వాలిఫికేషన్ లేదు అనేది స్పష్టంగా ఇచ్చినారు. ఓకే. సెక్షన్ 2లో ఏంటంటే మీరు ఎన్నికైన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సభ్యత్వానికి మీరు రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా మీకు డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. బట్ డిక్లరేషన్ నీడ్స్ టు బి గివెన్ బై ది స్పీకర్. స్పీకర్ చేయాలి కదండి. స్పీకర్ లాంటి వాళ్ళే నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ పార్టీ నుంచి ఉన్నా కానీ స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరే మౌనంతో పక్షపాత ధోరణి ప్రస్ఫుటించేటట్టుగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భరత్ గారు, గతంలో టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వచ్చినప్పుడు బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, అంటే ఇక్కడ కూడా వాళ్ళకు ఒక ఎజెండా అనేది కనిపిస్తుంది. అప్పుడు ఎలా అయితే ఒక ఎజెండా గురించి చెప్పారో, ఏదైతే కావాలని ఒక లక్ష్యం ఉందో దానికోసం, దీన్ని కూడా అలాగే చెప్పారు కదా. అదే కరెక్టేనండి. ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని పద్ధతులను పెట్టినారు. ఆ పద్ధతి ప్రకారం పోండి. మీరు రాజీనామా చేసి తెలంగాణ నిర్మాణం కోసం మనలో అదే స్లోగన్ పెట్టుకొని ఎన్నికయ్యి అందులో చేరండి. ఎవడొద్దని అంటున్నాడు? మీరు సెక్షన్ 4 ప్రకారం మీరు చేరండి. మీకు ఒకవేళ కనుక ఆ స్ట్రెంత్ ఉంటే అట్లా చేరండి. ఎవడొద్దని అంటున్నాడు? రాజ్యాంగాన్ని 24 గంటలు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాయన చేసిన చట్టం అండి ఇది. ఏది? యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది 85లో రాజీవ్ గాంధీ గారు. ఆయన తీసుకొచ్చిన చట్టాన్ని ప్రజలకేమో రాజ్యాంగం చూపించి మోసం చేస్తూ ఉంటాడు. ఇక్కడ రాజ్యాంగం ఆయన కాడికి వచ్చే వరకునేమో దాన్ని అమలు చేయడు. ఎందుకు అమలు చేయడండి? అంతకన్నా ఇప్పుడు డిఫెక్షన్ లా వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చిన డిఫెక్షన్ లాని ఆయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయడు అంటున్నాను. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో, అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ కోసమని అక్కడికి వెళ్ళారు అనుకున్నప్పుడు అందులో కొంతమంది మళ్ళీ తిరిగి రావాలి అనే ఒక ఆలోచన చేస్తున్నారని. ఇప్పుడు 10 మందిలో మినిమం ఒక 5గురన్నా మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ మీద కేసుని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? మీరు ఏం ఆలోచిస్తారు? అప్పుడు పార్టీ నిర్ణయం చేయాలండి. అది వాళ్ళు రానియండి, ఆ డిక్లేర్ చేయమనండి. చేస్తే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు ఏం నిర్ణయం, ప్రజలకు వదిలేస్తారా లేకపోతే నిర్ణయం తీసుకుంటారా లోపల తీసుకుంటారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా? అదంతా కూడా అది హైపోథెటికల్ సిచ్యువేషన్. అది కాకపోతే మాట్లాడకూడదు. భరత్ గారు, వాళ్ళందరూ భేటీ అయ్యారు, మళ్ళీ పునరాలోచించుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఈ ఉప ఎన్నికను తప్పించుకోవాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే బెటర్ అనేటువంటి ఆలోచన ఉంది అనేది. నేను కామెంట్ చేయడం కాదు, నా పరిధిలో లేని విషయం నేను మాట్లాడకూడదు. ఓకే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందంటారు? February 10th వాదనలు వినబోతోంది సుప్రీంకోర్టు. మామూలుగా వేరే విషయాల మీద మనం ప్రోగ్నోసిస్ ఇవ్వచ్చు, కానీ కోర్టులో పెండింగ్ ఉన్న వాటి మీద కామెంట్ చేయడం మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, కరెక్ట్ కాదండి. సో మీరు మాత్రం ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కేసు వి విల్ విన్ ఇట్ హ్యాండ్స్ డౌన్. ఖచ్చితంగా మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. తర్వాత పద్ధతిగా నడుచుకొని పరిస్థితి ఇవాళ ఏ వ్యవస్థ అయితే పద్ధతిగా నడుచుకోవాలో ఆ వ్యవస్థ పద్ధతిగా నడుచుకోనప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందనే నమ్మకం మాకున్నది. సో పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా ఒక ఫలితం, ఒక అక్కడ తీర్పు వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నిక అనేది వస్తుంది అనేది. ఆ ఉప ఎన్నిక రాదు అనేది కాంగ్రెస్ ఎందుకంత గట్టిగా చెప్తోంది అసలు?
మ్యానిపులేషన్ని నమ్ముకునే వాళ్ళకి మ్యానిపులేషన్ ఎట్లైనా మ్యానిపులేట్ చేద్దామని అంటే మోసం చేసే మోసపూరితమైన పద్ధతులు అవలంబిద్దాం అనుకుని ఇట్లా డీలేలు చేయడం ఇవన్నీ చేసి రాకుండా ఆపుదామని అని అనుకుంటుండొచ్చు. వాళ్ళ ఆలోచన మేము ఎట్లా చెప్తామండి, వాళ్ళ ఆలోచన కరెక్ట్ కాదని మాత్రం చెప్తాం, సాధ్యం కాని ఆలోచన అని చెప్తాం. తర్వాత ఎవరండి సహనాన్ని కోల్పోయేది? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే సహనాన్ని కోల్పోతారు. సూసైడ్ ఎవరు సూసైడ్ చేసుకుంటారని మాట్లాడుతుంది. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? ఈ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇట్లాంటి భాష కానీ ఇట్లాంటి భాష్యం కానీ సబబు కాదు, చేయకూడదు. ఏమైనా ముఖ్యమంత్రి ఇవాళ మేము కూడా గౌరవించాలి. ముఖ్యమంత్రి అనేది మేము కూడా అంటాం కదా, ప్రజలు ఎన్నుకున్న తర్వాత మేము కూడా అనుకుంటాం కదా, మాకు ఉన్నది కదా హక్కు ముఖ్యమంత్రి ఎట్లా బిహేవ్ చేయాలనేది. సరే సక్రమంగా బిహేవ్ చేయాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇంకోటి ఎవడన్నా ముఖ్యమంత్రిని తిడితే మేము కూడా అవమానం ఫీల్ అవుతాము. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, అంత మాత్రం సంయమనం లేకపోతే ఎట్లా? ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన నాయకుడిని పట్టుకొని నీకు అంత కోరిక ఉంటే ఆ కోరికలు తీరవు మాత్రం చెప్పగలుగుతాం. చాలా దుర్మార్గమైన కోరికలు ఇవి, ఈ కోరికలు తీరే కావు. ఎవరి రాత ఎవరు రాసి పెడతారండి? ఎగ్జాక్ట్లీ, ఎవరు రాత ఎవరు రాసి పెడతారు? నువ్వు చేసే విషయంలో ప్రజలకు నువ్వు అనేక వాగ్దానాలు చేసినావు, వాటి సంగతి చూడు, అది అమలు చేసే కార్యక్రమం చూసుకో, ప్రజల దగ్గర మెప్పు పొందు. మీకు ఏమైనా కష్టం ఉంటే ఆ విషయంలో మేము సహాయం చేస్తాం. ఇట్లా ఈ పిల్లి శాపాలు ఈ శాపాలతో అయ్యేది కాదు కదా. ఇప్పుడు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ 10కి 10 గెలుచుకుంటుందా? కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100% గెలుస్తాం, 100% గెలుస్తాం. ప్రజలు వెంజన్స్తో ఓటేస్తారు మాకు. ఓకే, మేము చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధికి, సంక్షేమానికి, శాంతి భద్రతలకి, వీటన్నిటి తర్వాత మార్పు అనే పేరు మీద మోసం ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు చేసిన మంచి పనికి అనుకూలంగా ప్రజలు ఈసారి వెంజన్స్తో ఓటేస్తారు. గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఎస్ భరత్ గారు, 10th తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం తీర్పు అనేది ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.